ఒక రకంగా చెప్పినాయి, ఒకటి రెండు వైసీపీకి అనుకూలంగా. కానీ ఇంత డ్రాస్టిక్ డౌన్ఫాల్ ఉంటుంది వైసీపీకి అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఏమై ఉండొచ్చు కారణాలు ప్రధానంగా? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక మస్తాన్ ఆరా మస్తాన్ తప్ప మిగతా అన్ని కూడా కూటమి వస్తుందని చెప్పారు, నీకు అవకాశం ఇచ్చారు. అయితే అది మరి ఆరా మస్తాన్ కూడా దాదాపుగా నేను 3-4 ఎన్నికలను చూస్తున్నాను, ఎక్కడ కూడా చాలా వరకు నీకు కొంత రీచ్ అక్యురేట్ గానే ఉంది. కానీ మరి ఇక్కడ కూడా జగన్ ప్రెషర్ ఉందా మరి మస్తాన్ మీద ఎట్లునో కానీ కొంత కూటమికి ఏమైందంటే ఇప్పుడు దాని వల్ల మస్తాను క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా. మస్తాన్ అంటే మేము హుజరాబాద్ ఎన్నికల్లో అయితే బూత్ టు బూత్ ఇచ్చాను నీకు, అంటే అంత అక్యురేట్గా ఇచ్చిన వాడు ఈరోజు కూటమికి అవకాశం లేదు, 71 to 81 ఇచ్చాను. మరి ఆ పరిస్థితి వైసీపీ నేనైతే సరే ఎగ్జిట్ పోల్స్ ఎలా మన చర్చ కాదు కానీ వైసీపీ స్వయంకృత అపరాధం సార్. 2019లో ఒకసారి అవకాశం ఇద్దాం, ఏదో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగనన్న పాలన చూద్దామని ఇస్తే ఇచ్చిన మరుక్షణం నుంచే మూడు రాజధానులు అంటాడు పిచ్చోన్లాగా. ఏం అడ్మిషన్ నీకు ఆ తర్వాత ఈ నవరత్నాలు పెట్టిండు, ఇంటికి ఇచ్చేది తక్కువ. కానీ ఈ నవరసాలు పడినటువంటి వ్యక్తులు రోజు చంద్రబాబు భార్యను కొడుకుని తిడితే పబ్లిక్ ఈరోజు చాలా నీకు చైతన్యవంతమైన పబ్లిక్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ భాషను కావచ్చు, కేటీఆర్ భాషను కావచ్చు, ఇవన్నీ మొన్న జరిగింది అదే కదా. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే భాష కూడా శ్రీరెడ్డి వాళ్ళ క్యాంపెయినరు నీ అనేది ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతుంది, చంద్రబాబు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీస్ మీద అటాక్ చేయడం అనేది ఏ ప్రజలు కూడా ఏ ఓటర్లు కూడా దాన్ని రిసీవ్ చేసుకోరు. ఆ తర్వాత చంద్రబాబు చేసిన గొప్ప ఇదేంటంటే 2004లో అలిపిరి సంఘటన తర్వాత ముందస్తుగా పోయే క్రమంలో నీకు మోడీ బీజేపీతో తెగదెంపులు చేసుకొని పోయిండు, అక్కడ ఫెయిల్ అయ్యిండు. మళ్ళా మొన్న 2019లో కూడా ఈ అభివృద్ధి అని తర్వాత దాని తర్వాత జరిగింది సార్. నీకు అలిపిరి తర్వాత జరిగినటువంటి నీకు వాళ్ళని కూడా తీసుకొచ్చి మునగడేమో అంటే ఒక రకమైన అంటే తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే 2019లో ఏది బయటకు వచ్చి అదొక తప్పే జరిగింది ఒక రకంగా. అంటే వాస్తవంగా ఉన్న దాంట్లో అందరికంటే రాజకీయ పండితుడు చంద్రబాబు. కానీ ఇక్కడ 2 సార్లు తప్పు చేయలేదండి. ఈసారి చాలా వెల్ అడ్వాన్స్ గా సరే వాళ్ళకు ఇష్టము. కొన్ని సందర్భాలలో అసలు బీజేపీ కలుస్తుందా కలవదా అసలు ఏదంటే దీనికి సరే చల్సాన్ సార్ అన్నదానికి సరిగా అది సార్ చెప్పాలి. అయితే విషయం ఏదంటే మొత్తానికి ఇప్పుడు ఏం సార్ 7-8 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు ఆయన పాలనలో. 3 ఆఫ్టర్ ఆల్ 300 crores కొరకు ఆ బడ్జెట్లో 300 తింటాడా? దాని కొరకు జైల్లో పెట్టి ఇలా పబ్లిక్ హార్టీ. ఇప్పుడు చంద్రబాబును ఏదో పైశాచిక ఆనందం పొందవచ్చు కానీ అక్కడ పబ్లిక్ రియాక్షన్ ఎక్కువ ఉంది. అరే వీడు వస్తే తర్వాత నీకు చంద్రబాబును అట్లే చేస్తావు, వైఎస్ వివేకానంద హత్య కేసులో నీ తమ్ముని కాపాడేందుకు ఇవన్నీ కూడా కారణాలు ఇప్పుడు కూడా కర్నూలు చౌక్ కోటి కారణాలు